Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronet Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్ వల్ల, మన స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల మేల్ హార్మోన్స్ ఏమన్నా అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వడం కానీ హార్మోన్స్ తగ్గడం కానీ జరుగుతుందా అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. అండ్ సెకండ్ది, ఒబేసిటీ ఎక్కువగా ఉంటే ఏదైనా హార్మోన్స్లో అబ్నార్మాలిటీ రావచ్చా, ఈ రెండు టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా మనం స్ట్రెస్ లెవెల్స్లో కానీ యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ చాలా వరకు కేసెస్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొదటిగా మేల్ హార్మోన్స్ ఏమేమి చేయించుకోవాలి మనం. మొదటిగా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉంటుంది. టెస్టోస్టిరోన్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ టెస్టోస్టిరోన్ అని ఉంటుంది, ఒకటి టోటల్ టెస్టోస్టిరోన్ ఉంటుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎస్ట్రాడియోల్ అని ఉంటుంది. ఎస్ట్రాడియోల్ ఒకటి, ప్రొలాక్టిన్ ఒకటి, అండ్ ఎల్హెచ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఇవి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ మన బాడీలో కరెక్ట్గా రెగ్యులేట్ అయితే మనకి సెక్షువల్ హెల్త్ కానీ రిప్రొడక్టివ్ హెల్త్ కానీ ఏమి రావు. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ హార్మోన్స్లో అబ్నార్మాలిటీ వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల సెరోటోనిన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. సో కంప్లీట్ మనం ఒక స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ నుంచి ఒక స్టేట్ ఆఫ్ డిసీజ్ స్టేట్కి వస్తాం. కాబట్టి ఈ హార్మోన్ రెగ్యులేషన్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 5 హార్మోన్స్ టెస్ట్ చేయించుకోండి. ఇవి ఒకవేళ నార్మల్ ఉంటే మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ హార్మోన్స్ డెఫినెట్లీ అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి. ఎలా? బేసిక్లీ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ ఒక 2 kgs డంబుల్ తెచ్చుకోండి, ఇంట్లో కూర్చోండి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఒక్కసారి మజిల్ పంపింగ్ స్టార్ట్ అయితే టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్, కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకోండి. స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ మానేసేయండి. ఆల్కహాల్ తగ్గించుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ ప్యాటర్న్. ట్రై టు స్లీప్ బిఫోర్ 10:30, 11 o'clock కంటే ముందు పడుకోండి. పడుకునే ముందు 1 hour ముందు స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయకండి. అంటే మొబైల్స్ వాడడం కానీ టీవీ చూడడం వల్ల, ఎందుకంటే మీ బ్రెయిన్ ఒక హైపర్ యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది మీరు చూసే టీవీ వల్ల కానీ మొబైల్లో చూడడం వల్ల కానీ. సో పడుకునే ముందు ఒక 1 hour బిఫోర్ మొబైల్ వాడకండి. దానివల్ల బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనకు నిద్ర రాదు. చాలామంది అంటుంటారు, సార్ 11 o'clock పడుకుంటే 2-3 గంటలకు నాకు నిద్ర పడుతుంది అని. దానికి మేజర్ కారణం ఏంటంటే మీ స్క్రీన్ టైం. సో స్క్రీన్ టైం తగ్గించుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీలో హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఇప్పుడు డిస్కస్ చేసే సెకండ్ టాపిక్ ఒబేసిటీ. లావుగా ఉండడం వల్ల హార్మోన్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయా? ఎస్, చాలా వరకు కేసెస్లలో ఎస్ట్రాడియోల్ హార్మోన్ అనేది లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎల్హెచ్ హార్మోన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొలాక్టిన్ హార్మోన్, ఈ 3 హార్మోన్స్ చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఏ హార్మోన్ అయితే డెఫిషియన్సీ ఉందో ఆ హార్మోన్ని మనం రిప్లేస్ చేసినా, ఏ హార్మోన్ ఎక్కువ ఉంటే అది తగ్గించడానికి మందులు వాడినా కానీ ఈ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా వస్తాయి. దానివల్ల వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ సెక్షువల్ కోరికలు ఉంటాయి. సో ఒబేసిటీ ఉన్న అందరిలో ఈ ప్రాబ్లం వస్తుందని నేను చెప్పలేము. నేను ఒబేస్గానే ఉన్నాను, బట్ మై హార్మోన్ లెవెల్ ఈజ్ నార్మల్. కానీ డెఫినెట్లీ ఈ 3 హార్మోన్స్ అనేది మనకి కరెక్ట్గా రెగ్యులేట్ అయితే ఒబేసిటీ ఉన్నా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ 3 హార్మోన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ 3 హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి, మా దగ్గర రండి. ఈ హార్మోన్స్ని తగ్గించడానికి మందులు ఉంటాయి, అది తీసుకోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లో సెక్షువల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయిపోతుంది, కోరికలు ఇంప్రూవ్ అవుతాయి, లైఫ్ నార్మల్ అవుతుంది. ఫర్దర్గా ఏమైనా కామెంట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే నన్ను వచ్చి ఒకసారి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.